గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైనది. అంటే రాజమండ్రి గోదావరికి వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు కూడా ఎలా కొట్టుకుపోతాయో, ఆ బ్రహ్మానుభవం అమృతానుభవం పొందటానికి మీలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో అన్నిటిని కూడా ప్రవాహంలో ఏంటి బరువైన రాళ్ళు ఎన్ని ఉన్నాయో ఈశ్వరానుగ్రహం అలా కొట్టుకుపోతూ ఉంటుంది. ఈశ్వరు యొక్క పాదాలను విడిచిపెట్టకుండా ఉంటాయి. అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, మీకు పరిస్థితులు అనుకూలంగా నా వ్యతిరేకం ఉన్నా, ఆ ఈశ్వరుడు భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. నేను మనం తణుకులో చెప్పుకున్నాం, గురునానక్ చెప్పిన మాట. ఇవాళ ఆది కోట్లు ఉన్న వాళ్ళకంటే, ఉన్నతమైన పదవులు అధిష్ఠించిన వాళ్ళకంటే ఈశ్వరు పట్ల భక్తి ఉన్న ఒక క్షేమం మెరుగు అన్నాడు గురునానక్. వేలాది కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకంటే, ఉన్నతమైన పదవులు అధిష్ఠించిన వాళ్ళకంటే ఒక మనిషి కాదు ఒక క్షేమ, ఈశ్వరుడి పాదాలైంది భక్తి ఉన్న ఒక క్షేమ, దాని అది గ్రేట్ అని చెప్పాడు గురునానక్. భక్తి లేని జీవితం ఏంటండి? అలా డివోషన్, వైభవం అంతా డివోషన్లో ఉంది. నువ్వు రామనామం స్మరించాలనుకోండి, ఒక్కసారి నారాయణాన్ని స్మరించాలనుకోండి, పొట్టలో ఉన్న పాముకి నీ నోట్లో ఉన్న నాలుగుకి తేడా ఏంటన్నాడు ఒక కవి.